నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్. ప్రభుత్వ అండతోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలకు పాల్పడుతున్నారు. పిన్నెల్లిపై పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేతలు. ప్రతి జిల్లాలో ఎన్సీసీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు. ఆంధ్ర తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో వైన్ షాపులు బంద్. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శ. జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్ ఆదేశించారు. ఢిల్లీలోని నిర్విచన్ సదన్ నుండి నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా వెలగపూడి సచివాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చేపట్టిన చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. ప్రభుత్వ అండ చూసుకునే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైశాచికత్వం తారాస్థాయికి చేరిందని టీడీపీ నేతలు ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పిన్నెల్లి అరాచకత్వం, దోపిడీ విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు అశోక్ బాబు, బుద్ధ వెంకన్న, పిల్లి మాణిక్యారావు ఇతర నాయకులు పాల్గొన్నారు. టీడీపీ హయాంలో ప్రశాంతంగా ఉన్న పల్నాడు వైసీపీ పాలనలో వల్లకాడుగా మారిందని నేతలు ధ్వజమెత్తారు. ఈవీఎంలను పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని అడగాల్సిన వైసీపీ వీడియోల్ని ఎలా బయటకు వచ్చాయో విచారణ చేయాలని అడగటం సిగ్గుచేటన్నారు. 2 లక్షల ఆదాయంతో ప్రారంభమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2000 కోట్లకు ఎలా ఎదిగాడు? జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యంలో ఇదో కేస్ స్టడీ. మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి, కేసు పెట్టండి అనకుండా ఎందుకో వీడియో బయటకు వచ్చింది, ఎట్టా బయటకు కొట్టించిందని మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించారు. ప్రతి జిల్లాలో ఎన్సీసీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్ర తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి తెలిపారు. నంబూరులోని వీవీఐటీ కళాశాలలో నిర్వహిస్తున్న 10వ ఏ బెటాలియన్ బాలికల వార్షిక శిక్షణా శిబిరాన్ని కమాండర్ విఎం రెడ్డి సందర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో 70 యూనిట్ల ద్వారా శిబిరాలు నిర్వహిస్తున్నామని, ప్రతిభ కనబర్చిన క్యాడెట్లను ఢిల్లీలో నిర్వహించే తల సైనిక్ క్యాంప్కు ఎంపిక చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఎస్వీఎస్ సుదర్శన్, వీవీఐటీ ఎన్సీసీ ఆఫీసర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే ఈ క్యాంప్స్లో మనం ఏం చేస్తామంటే వేరియస్ టాలెంట్ అంటే రకరకాల కాంపిటీషన్స్ పెడతారు పిల్లలకి, వేరియస్ టాలెంట్స్ ఐడెంటిఫై చేస్తామంటే అంటే ఇక్కడ నుంచి ఇది బిల్డప్, ఈ క్యాంప్ ఈజ్ బిల్డప్ ఫర్ గోయింగ్ టు నేషనల్ క్యాంప్. ఈ తర్వాత వచ్చే ఫస్ట్ నేషనల్ క్యాంప్ ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంప్ అని ఉంటుంది ఢిల్లీలో. ఆ క్యాంప్కి పిల్లల్ని సెలెక్ట్ చేస్తామంటే ఇక్కడ నుంచి షార్ట్ లిస్ట్ చేస్తాము. ఇది ఒకటే క్యాంప్ కాదు, ఇది ఒక యూనిట్ క్యాంప్. ఇది ఇలా చాలా యూనిట్లు ఉన్నాయి, మన దగ్గర ఆల్మోస్ట్ 70 యూనిట్లు ఉన్నాయి. వాటిలో పిల్లల్ని సెలెక్ట్ చేసేసి లైక్ ఇప్పుడు కాంపిటీషన్స్, వేరియస్ కాంపిటీషన్స్ ఉంటాయి. డ్రిల్ కాంపిటీషన్ ఉంటుంది, టెంట్ పిచ్చింగ్ కాంపిటీషన్, మ్యాప్ రీడింగ్ కాంపిటీషన్, ఇలా చాలా కాంపిటీషన్స్ ఉంటాయి. ఈ కాంపిటీషన్స్కి పిల్లల్ని ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం, ఎవరు మంచిగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసేసి వాళ్ళని ఫర్దర్ ట్రైన్ చేస్తాం. ఈ సెలెక్షన్ తర్వాత నెక్స్ట్ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్ అవుతుంది ఫర్ ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంప్. అందులో ఈ సెలెక్ట్ అయిన పిల్లల్ని పంపించేసి అక్కడ నుంచి వాళ్ళని మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి మన ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ టీం రెడీ చేస్తాం. ఆ టీంని పంపిస్తాం ఫర్ కాంపిటీషన్స్, ఫర్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలో 3 రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి.
జూన్ 3 నుంచి 5 వరకు డ్రై డే పాటించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయి కాబట్టే వాటిని తగ్గించేందుకు తప్పుడు ప్రచారం ఆ పార్టీ నేతలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ టీడీపీతో కుమ్మక్కైందంటూ నోటికి వచ్చినట్లు సజ్జల, పేర్ని నాని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నిబంధనల ప్రకారమే పోస్టల్ బ్యాలెట్పై ఈసీ ఆదేశాలు ఇచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. 24న ఒక రికమెండేషన్ ఇచ్చాం. ఏమని, బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడ బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా ఒకసారి మర్చిపోవచ్చు, లేదు పని హడావుడిలోనూ కావాలనో సంతకం పెట్టలేకపోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే, కారణం ఏదైనా సరే, అటువంటి ఫాస్ట్ మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం. అది కూడా ఏంటి, అది రూల్లో ఉంది కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన వైసీపీ ఓటమి తథ్యమని తెలుగు మహిళలు అన్నారు. జూన్ 4న జరిగే ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ బ్రాడీపేట్లోని కోదండ రామాలయంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాసరి జ్యోతి, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ సైకో పాలన పోయి, దురదరాష్ట్ర పాలన పోయి మా కూటమి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందాలని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని, అదేవిధంగా మా గుంటూరు జిల్లాలో మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా కావాలని, మా పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి గారు అఖండ మెజార్టీతో గెలిచి కేబినెట్ హోదా అధిరోహించాలని మేమందరం మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఏపీ డాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక మహోత్సవం జరిగింది. జూన్ 8న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి వెస్టర్న్ డాన్స్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను బృందావన్ గార్డెన్స్లోని అసోసియేషన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జూన్ 2లోపు పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలని ఏపీ డాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు కళ్యాణ్ తెలిపారు. కార్యక్రమంలో అరుణ్ కుమార్, నర్సీ తదితరులు పాల్గొన్నారు. జూన్ 8న ఆంధ్రప్రదేశ్ డాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెస్టర్న్ డాన్స్ సోలో పోటీలను నిర్వహిస్తున్నాము. ఈ పోటీలు స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అలాగే ఈ పోటీల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ 3 విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందించడం జరుగుతుంది. అలాగే ప్రైజ్ విన్నర్స్కి ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ నెంబర్ 8897508897 ఈ నెంబర్కి సంప్రదించి జూన్ 2లోపు వాళ్ళ పేర్లని నమోదు చేసుకోవాలి. ఎందుకంటే జూన్ 2 తర్వాత ఎంట్రీస్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అసోసియేషన్ తరపున ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి కాంపిటీషన్స్ చేస్తున్నాం. ఈసారి సమ్మర్ క్యాంప్ జరుగుతుంది అన్ని డ్యాన్స్ ఇన్స్టిట్యూట్స్లో. ఈ సమ్మర్ క్యాంప్లో చేసిన పిల్లలందరి దగ్గర ఈవినింగ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. మార్నింగ్ కాంపిటీషన్స్, అలాగే ఈవినింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. గ్రూప్ డ్యాన్సెస్ జరుగుతాయి. ఈ పిల్లలందరినీ ఈ సమ్మర్ క్యాంప్లో మంచి యాక్టివిటీ వచ్చి వాళ్ళలో ఉన్న ఆ టాలెంట్ని బయటపెట్టడం కోసం ఇలాంటి కార్యక్రమం చేశాం. దీన్ని అందరూ వచ్చి జయప్రదం చేయాల్సింది. కొత్తపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంత్యోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 2 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు జరగనున్నాయి. ఆంజనేయ స్వామికి నిర్వహించిన 1,00,000 తులసి పూజల్లో భక్తులు పాల్గొన్నారు. అందమైన చేతి వ్రాత విద్యార్థి వైఖరిని మార్చుతుంది.
అస్పష్టమైన చేతివ్రాత అసంపూర్ణ విద్యకు నిదర్శనమన్న మహాత్మా గాంధీ స్ఫూర్తితో విద్యార్థుల చేతి వ్రాతను మార్చే కార్యక్రమంలో భాగంగా 3 రోజుల పాటు శ్రీ మహాలక్ష్మి పుల్లయ్య మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు వర్క్షాప్ జరిగింది. సుమారు 38 మంది ఉపాధ్యాయులు 57 మంది విద్యార్థులు పాల్గొని తమ చేతి వ్రాతను మార్చుకున్నారు. చివరి రోజైన బుధవారం సర్టిఫికెట్ బహుకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ కోఆర్డినేటర్ పి పార్వతి హాజరయ్యారు. అందరి చేతి వ్రాతను చూసి విద్యార్థులను ప్రశంసించి బహుమతులు ప్రదానం చేశారు. తప్పనిసరిగా ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే. మనం ఒప్పుకుంటాం. అలాగే ఎవరికి చూపించినా సరే అది చాలా అద్భుతంగా ఉంది. 2 రోజుల్లోనే ఇంత మార్పు రావడం అనేది సహజం. కానీ అంత త్వరగా మార్పు వస్తుందా ఇంత తక్కువ కాలంలో అని మనం చూస్తే మరి నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. 2 రోజుల్లో ఇంత మార్పు, ఆ స్లాంట్ కానీ అదేవిధంగా మీరు రాసిన ఆ పారాగ్రాఫ్ మొత్తం చూస్తే యూనిక్గా ఉంది. మన హ్యాండ్ రైటింగ్ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేరాలో ఫస్ట్ సెంటెన్స్ ఒకలాగా ఉంటుంది, చివరికి వచ్చేసరికి ఇంకో లాస్ట్ 2 సెంటెన్సెస్ చూస్తే ఇంకోలా ఉంటుంది, ఇంకో పేరాకు వస్తే ఇంకొంచెం మార్పు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే పేరాలో ఫస్ట్ సెంటెన్స్ ఎలా ఉందో లాస్ట్ సెంటెన్స్ కూడా అలాగే ఉంది. చాలా అద్భుతంగా మరి కృషి చేస్తున్నారు. నిజంగా నిస్వార్థంతో చేస్తున్నారు. అది ఏదో స్వార్థం ఆశించి లేకపోతే పేరు ప్రతిష్టల కోసం అలా కాదు. అలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం మనం. మరి సుమారుగా మనం 15,000 మంది టీచర్స్ మన జిల్లాలో అంటే వెస్ట్ వైల్ జిల్లా తీసుకుంటే ఉంటే తప్పకుండా ఆ విద్యార్థి లైఫ్లో ఎప్పటికి కూడా ఇలాగే హ్యాండ్ రైటింగ్ని కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది అని. మరి ఇంత పెద్ద వయసులో మనము 2 రోజుల్లో 3 రోజుల్లో మార్చుకుంటే హ్యాండ్ రైటింగ్ని ఏ వ్యక్తికైనా సాధ్యమే అని ఆ కాన్ఫిడెన్స్ అయితే మనందరికీ తప్పకుండా వస్తుంది. అలా ఇప్పుడు మేడం గారు పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పారు, కాన్ఫిడెన్స్ అని చెప్పారు. బాగా రాస్తున్న వాళ్ళు పక్కన చూస్తే మనం కూడా బాగా రాస్తాం. నేను ఇప్పుడు గమనించాను, బాగా రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా అదే విధంగా చూస్తూ రాస్తున్నారు. అందుకని బాగా చదివేవాడి దగ్గరికి వాడి ఫ్రెండ్షిప్ చేయమంటూ ఉంటారు. సో అందుచేత దయచేసి మాకు మంచి అవకాశం ఇచ్చారు ఈ సెలవుల్లో. మీరు కూడా స్కూల్ తెరవగానే పిల్లల మధ్యలో చెరిగిపోని ముద్ర వేస్తారని మేడం గారు వచ్చినందుకు మేడం గారు చాలా చక్కగా మరి విషయాలన్నీ చెప్పారు. కాన్ఫిడెన్స్ అని, మరి వాడికి నమ్మకాన్ని కల్పించడం అని, అదేవిధంగా వాడి యొక్క వాళ్ళు యాటిట్యూడ్లో మార్పు తీసుకురావాలని చెప్పారు. గుజ్జినగుళ్లలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో 25వ వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు పాల్గొన్నారు. రుద్ర కళాక్షేత్రం ఆధ్వర్యంలో మార్చిరాజు రాజేష్ శిష్య బృందం కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన అందర్నీ అలరించింది. రాబోయే వర్షాకాలంలో వేలాది మొక్కలను నాటి నగరాన్ని హరిత నగరంగా మార్చాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగిన కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ అధ్యక్షత వహించారు. మానవతా ముఖ్య సలహాదారు శ్రీ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ గుంటూరు నగరంలోని ప్రతి ఇంటికి పళ్ల మొక్కలు పంపిణీ చేయడానికి విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి వాటిని బ్రతికించడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుందామని తెలిపారు.
నగరంలో రక్తం కొరతను నివారించడానికి స్వచ్ఛంద రక్తదాతల వివరాలను సేకరించి కంప్యూటరీకరణ చేసి స్వచ్ఛంద రక్తదానం ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ ప్రసంగిస్తూ గత 2 సంవత్సరాల కాలంలో గుంటూరు నగరంలో వృద్ధాశ్రమాలు, అనాథలు మరియు పిల్లల ఆశ్రమాలు, మానసిక వికలాంగుల హాస్టల్లో భోజనం వితరణ కల్పించడం, శాంతిరథంతో పేదల అంత్యక్రియలకు తోడ్పడడం, ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. జిల్లా కమిటీ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఉదాహరణ జిల్లాకు ఒక 7 సంవత్సరాలు మనకున్న 26 జిల్లాల్లో ఒక 200 మంది 150 మంది వస్తారు. వాళ్ళతో 1 డే పూర్తిగా మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టుకోవాలి. వాళ్ళని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సర్ప్రైజ్ వాళ్ళ మాట్లాడుతూ. సో అంటే మన పరిధి గుంటూరు నగరం అనేది కొంత మెంబర్షిప్ ఇక్కడ ఉంటుంది, యాక్టివిటీస్ ఇక్కడ చేస్తాం. కానీ మనం ఆహ్వానించే వాళ్ళు గుంటూరు నగరానికి పరిస్థితి కాకుండా ఇంకా మిగతా వస్తేనే దానివల్ల కొంత అనుభవం. కార్యక్రమంలో మానవతా కన్వీనర్ వజ్రాల వెంకట నాగిరెడ్డి, డైరెక్టర్లు ఉప్పల సాంబశివరావు, సిహెచ్ రామబ్రహ్మం, బిఎన్ మిత్ర, నల్లమోతు సాంబశివరావు, మానవతా ట్రెజరర్ టీవీ సాయిరాం తదితరులు ప్రసంగించారు. కొత్తపేట ఆంజనేయ స్వామి దేవాలయం, నెహ్రూ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో తెలుగు మహిళలు, వీర మహిళలు, బీజేపీ మహిళలు మహాకూటమి గెలవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పూజలు నిర్వహించారు. అలాగే గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థులు మహమ్మద్ నసీర్, గల్లా మాధవి అత్యధిక మెజార్టీతో గెలవాలని మహిళలందరూ కోరుకున్నారు. ఈ పూజల్లో నన్నపనేని విజయలక్ష్మి, తిరువళ్లూరి పద్మావతి, హనుమాయమ్మ, లక్ష్మి, త్రిపుర, కుమారి, లోకేశ్వరి, మణి తదితరులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి తప్పకుండా మంచి మెజారిటీతో గెలుపొందాలని జనసేన, బీజేపీ, టీడీపీ మహిళలందరం కలిసి ఈరోజు పూజలు చేయించడం జరిగింది. మన రాష్ట్రానికి పట్టిన రాక్షస పాలన అంతమొందాలని చెప్పేసి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, నజీర్ అహ్మద్ గారు తూర్పులో భారీ మెజారిటీతో గెలుపొందాలని కోరుకుంటూ అందరం పూజలు చేయించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.